విశ్వాసము మరణము వచ్చి ఎదురుకుండా నిలబడిన విశ్వాసం. ఇవాళ నీకు మరణము వచ్చి ఎదురుకుండా నిలబడేంత పరిస్థితి దగ్గరేం లేదు. ఇవాళ ఇంకా భర్త ఏదని అనొచ్చు, లేదా భార్య ఏదని అనొచ్చు, పిల్లలు పట్టించుకోకపోవచ్చు, కోళ్ళు కూడా సరిగ్గా నేను చూసుకోకపోవచ్చు. దానికి నువ్వు భయపడిపోయి బాధపడిపోయి విశ్వాసం కోల్పోవాల్సిన అవసరం అక్కడ ఏం లేదక్కడ. చూడాలన్న దాంట్లో దేవుడు నువ్వు కనపరుచుకో. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నీతో పాటు ఉన్నాడని విశ్వాసంతో బ్రతుకు. దేవుడు సమస్తానికి కలగజేసిన దేవుడు నీ చిన్నప్పటి నుంచి నేను పెంచి పెద్ద చేసి నిన్ను ఇంత దానిగా ఇంత వాడిగా నేను తయారు చేసిన దేవుడిని నువ్వు జ్ఞాపకం ఉంచుకుని దేవుడు ఉన్నాడో, నన్ను ఆయన సహాయం చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు అని నువ్వు అనుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నీకు అన్ని సమస్తాన్ని దేవుడు నీ పాదాల దగ్గరికి వాళ్ళే రెప్పించి వారి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. వారే నీకు పరిచారం చేస్తారు. నీ భర్త నీకు పరిచారం చేస్తాడు, నీ భార్య నీకు పరిచారం చేస్తాడు, నీ పిల్లలు కోళ్ళ నీకు వచ్చి నీకు పరిచారం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి స్థిరమైన విశ్వాసం కలిగి నువ్వు నిలబడితే